హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నది ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ గురించి. కొన్ని దగ్గరలో ఆప్షన్ సెల్లింగ్ చేసినట్లయితే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్సే ఎక్కువగా గెలుస్తుంటారు. ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళందరూ కూడా లూజ్ అవుతుంటారు అంటుంటారు కదా. సో ఈ వీడియోలో అసలు ఆప్షన్ బయ్యర్ ఎవరు, ఆప్షన్ సెల్లర్ ఎవరు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటి, అసలు ఆప్షన్ బయింగ్ ఎందుకు చేయాలి, ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, వీళ్ళిద్దరిలో ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, వీటితో పాటు ఆప్షన్ ట్రేడింగ్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇది నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఫైర్ ని హ్యాండిల్ చేస్తున్నట్లు. ఓకేనా. సో ఫైర్ అనేది అంటే అగ్ని మన లైఫ్ని సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు డే టు డే లైఫ్లో మనకి ఫైర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనం దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు ఫైర్తో ఆడుకుంటున్నట్లయితే అది మన లైఫ్ని డెస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. సో స్టార్టింగ్ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఎక్కడ మంచిగా డబ్బులు వస్తుందంటే ఆప్షన్ ట్రేడింగ్లో. సో మనం పెట్టిన డబ్బులు డబుల్ అయిపోతాయి, ట్రిపుల్ అయిపోతాయి ఆప్షన్ ట్రేడింగ్లో అని చెప్పి వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఆప్షన్ ట్రేడింగ్లో మీరు ఎంటర్ అయినా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎంటర్ అయినా సరే, ఇందాక మీతో చెప్పాను కదా, ఫైర్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే అది మన లైఫ్ని ఎలా అయితే డెస్ట్రాయ్ చేస్తుందో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని కూడా మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయనట్లయితే ఇది కూడా మిమ్మల్ని ఫైనాన్షియల్గా డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, మన టాపిక్లోకి అయితే కంటిన్యూ అవుదాం. సో ఈ వీడియోలో నేను ఆప్షన్స్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, సో అసలు ఆప్షన్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి అయితే నేను డిస్కస్ చేయట్లేదు. వీటన్నిటి గురించి ఆల్రెడీ ఒక ప్లేలిస్టే ఉంది మన ఛానల్లో. డెరివేటివ్స్ కోర్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కోర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ రిలేటెడ్గా 23 వీడియోస్ దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మీకు నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను. లేదంటే కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నట్లయితే పిన్ మెసేజ్ ఒకటి ఉంటుంది. దాంట్లో ట్రేడింగ్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఫస్ట్ లింక్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేసినా సరే మీరు ఈ ప్లేలిస్ట్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో దాంట్లో మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఆప్షన్ స్ట్రాటజీస్తో పాటు. సో టాప్ ఉన్న వీడియోస్ అన్ని కూడా మీకు బేసిక్స్ నేర్పిస్తూ వస్తాయి. అసలు కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అసలు ఎలా మారుతుంది, నిఫ్టీ ఎలా మారుతుంది, ఆప్షన్ ట్రేడింగ్లో చేయకూడని తప్పులు, ఇవన్నీ కూడా మీకు దీంట్లో దొరుకుతాయి విత్ ఆప్షన్ స్ట్రాటజీస్తో పాటు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను బేసిక్స్ గురించి అయితే మాట్లాడలేదు. సో ఇది క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు మన డెరివేటివ్స్ కోర్స్లో చూసినట్లయితే నేను ఆప్షన్ గీక్స్ గురించి మాట్లాడాను. గామా, తీటా, డెల్టా, వీగా, రో అండ్ మిగిలిన వీడియోస్లో కూడా ఫుల్లీ టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను మీకు చెప్పిన ప్లేలిస్ట్లో టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి. కాకపోతే ఈ వీడియో వరకు నేను ఎలా ఉంచాలనుకుంటున్నానంటే, ఒక బిగినర్ చూస్తున్నప్పుడు సో బేసిక్గా కాల్, పుట్, ఆప్షన్స్ అంటే ఐడియా ఉండి ఈ గామా, తీటా, డెల్టా, వీగా, రో వీటి గురించి ఐడియా లేకుండా ఒక బిగినర్ చూస్తున్నప్పుడు ఆ బిగినర్ని ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఈ వీడియో అంతా కూడా మోస్ట్లీ టెక్నికల్ లాంగ్వేజ్ లేకుండా ఉంచడానికే ప్రయత్నిస్తాను. మోస్ట్లీ నా బెస్ట్ నేను ట్రై చేస్తాను. ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ టర్మ్ వచ్చినా సరే దానికి సోర్స్ ఏంటి, ఆ వీడియో ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ బయ్యర్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ని బై చేయడం అంటే మోస్ట్లీ అందరికీ ఐడియా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి నేర్చుకున్న తర్వాత కానివ్వండి, లేకపోతే యాక్టివిటీ తీసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేసేది ఆప్షన్ బయింగే మోస్ట్లీ. సో ఎప్పుడు ఆప్షన్ని బై చేస్తాం? సో ఆప్షన్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి? కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. సో కాల్ ఆప్షన్ మనం ఎప్పుడు బై చేస్తాం, పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం? అనుకుందాం ఒక కంపెనీ షేర్ ప్రైస్ అనేది 100 రూపీస్ దగ్గర ఉంది అనుకుందాం. సో 100 రూపీస్ నుంచి పెరుగుతుందంటే కాల్ ఆప్షన్ కొంటామా, తగ్గిపోతుందంటే కాల్ ఆప్షన్ కొంటామా? అంటే కిందకి వెళ్తుంది, సో డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది, నెగిటివ్గా వెళ్తుందంటే కాల్ ఆప్షన్ కొంటామా? 100 రూపీస్ నుంచి పైకి వెళ్తుంది, సో పాజిటివ్గా టాప్ సైడ్కి వెళ్తూ ఉంటుందంటే కాల్ ఆప్షన్ కొంటామా? అప్ సైడ్కి వెళ్తుందంటేనే మనం కాల్ ఆప్షన్ కొంటాం, అంతే కదా. సో పుట్ ఎప్పుడు కొంటాం? 100 రూపీస్లో ఉన్న స్టాక్ ప్రైస్ కిందకు వెళ్తుంది అని మనకు అనిపించినప్పుడు పుట్ ఆప్షన్ని కొంటాం. ఓకేనా. లేదు కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, దాంట్లో నెగిటివ్గా వస్తుంది రిజల్ట్ అనుకుంటున్నాం, ఆర్బీఐ మీటింగ్ కానివ్వండి, ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక రిజల్ట్ గ్లోబల్గా ఏదైనా అప్డేట్ ఉంది, రానున్న రోజుల్లో మార్కెట్ డౌన్కి వెళ్తుంది అనుకున్నా పుట్ కొంటాం, టాప్ సైడ్కి వెళ్తుందన్నా కాల్ కొంటాం. రిజల్ట్స్ ఉన్నాయి, మనకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది, పైకి వెళ్తుంది, కాల్ కొంటాం. లేదు రిజల్ట్స్ బాగా రావని మనకు అర్థమవుతుంది, పుట్ కొంటాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఆప్షన్ బయ్యరు పైకి వెళ్తుంది, స్టాక్ ఇక్కడి నుంచి పెరుగుతుంది అనుకుంటున్నప్పుడు కాల్ కొంటాడు, కిందకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు పుట్ కొంటాడు. ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు? ఆప్షన్ సెల్లర్ కాల్ని, పుట్ని ఎలాంటి కండిషన్స్లో ఏం చేస్తాడో తెలుసుకుందాం. ఇందాక మనం ఏమనుకున్నాం, స్టాక్ ప్రైస్ 100లో ఉంది, 100 నుంచి టాప్ సైడ్కి వెళ్తుందంటే కాల్ని బై చేస్తాడు అనుకున్నాం. కానీ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు, 100లో ఉన్న స్టాక్ ప్రైస్ కిందకు వెళ్తుంది అని తనకు అర్థమైంది, సో డౌన్ సైడ్కి పడుతుంది అని అర్థమైంది. సో పుట్ని కొనాల్సిన అవసరం లేకుండా కాల్ని సెల్ చేస్తాడనమాట. సో కాల్ని సెల్ చేయడం ద్వారా 100 రూపీస్లో ఉన్నప్పుడు అనుకుందాం 105 కాల్ అనేది ఒక 5 ప్రీమియంతో ఉంటే, ఆ 100 నుంచి తగ్గిపోతూ 99కి వస్తున్నప్పుడు, ఆ 99 నుంచి తగ్గిపోతూ 98కి వస్తున్నప్పుడు
ఆ ప్రీమియం 5 రూపీస్లో ఉండేది కాస్త 4.5, 4, 3.5 అలా ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా స్టాక్ ప్రైస్ పడుతున్నప్పుడు కూడా ఈ ప్రీమియం 5 రూపీస్లో ఉన్న ఆప్షన్ని తను అమ్మడం ద్వారా, కాల్ని సెల్ చేయడం ద్వారా, సో తనకి పడుతుంది అని తెలిసినప్పుడు కాల్ని సెల్ చేయడం ద్వారా తను ప్రాఫిట్ని సంపాదించాలని ప్రయత్నిస్తాడు. సో కాల్ని ఎప్పుడు అమ్ముతాడు? స్టాక్ ప్రైస్ పడుతుంది అని తెలిసినప్పుడు. ఓకేనా? మరి పుట్ని ఎప్పుడు అమ్ముతాడు? ఆప్షన్ సెల్లర్ కదా, ఖచ్చితంగా సెల్ చేయాలనుకుందాం. సో పుట్ని ఎప్పుడు అమ్ముతాడు? 100 రూపీస్లో ఉంది స్టాక్ ప్రైజు, టాప్ సైడ్కి వెళ్తుందని తనకు అర్థమైంది. సో 100లో ఉన్న స్టాక్ ప్రైస్ కాస్త 101, 102 అలా వెళ్తుందని తనకు అనిపించినప్పుడు పుట్ని సెల్ చేస్తాడు. 100 రూపీస్లో ఉన్నప్పుడు 95 దగ్గర ఉన్న పుట్ అనేది 5 ప్రీమియంతో ఉంటే ఆ స్టాక్ ప్రైస్ పెరిగే కొద్దీ ఆ 5 కాస్త 4.5, 4, 3.5 అలా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 5లో అమ్మేసి డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు 3.5 లేకపోతే 3కి వెళ్ళినప్పుడు అక్కడ బై చేయడం ద్వారా తను ప్రాఫిట్ని ఎర్న్ చేయాలని ప్రయత్నిస్తాడనమాట. సో ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్. స్టాక్ పెరుగుతుంది అనుకున్నప్పుడు కాల్ని ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు? బై చేస్తాడు. కానీ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు? పుట్ని సెల్ చేస్తాడు. స్టాక్ పడుతుంది అనిపించినప్పుడు ఆప్షన్ బయ్యరు పుట్ని బై చేస్తాడు. కానీ ఆప్షన్ సెల్లరు కాల్ని సెల్ చేస్తాడు. సో ఆప్షన్ బయ్యర్కి ప్రీమియం పెరగడం కావాలి, ఆప్షన్ సెల్లర్కి ప్రీమియం పడిపోవడం కావాలి. ఎందుకంటే ఫస్ట్ సెల్ చేస్తున్నాడు కాబట్టి దాని తర్వాత బై చేసుకుంటే హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసి లోయర్ లెవెల్స్లో బై చేస్తాడు కాబట్టి తను ప్రాఫిట్ ఎర్న్ చేస్తాడు. ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తున్నాడు? లోయర్ లెవెల్స్లో బై చేసి అది తను అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ప్రీమియం పెరుగుతుంది కాబట్టి అక్కడ దాన్ని సెల్ చేయడం ద్వారా, లోయర్ లెవెల్స్లో బై చేయడం, హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయడం ద్వారా ఆప్షన్ బయ్యరు లాభాలని సంపాదించాలనుకుంటాడు అనమాట. సో ఆప్షన్ బయ్యర్కి ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ పెరిగితే కాల్ తీసుకున్న దాంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ పడిపోతే పుట్ తీసుకున్న దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్ సెల్లర్ కూడా 2 కండిషన్సే ఉన్నాయన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఆప్షన్ సెల్లర్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉందన్నమాట. అదేంటంటే ఆప్షన్ సెల్లర్కి ఒకవేళ రేంజ్ బౌండ్లో మార్కెట్ క్లోజ్ అయిపోయినట్లయితే, సో 100 రూపీస్లో ఉంది కదా స్టాక్ ప్రైస్ అనుకుందాం, 90 నుంచి 110 లోపే ఉంటుంది అనుకుందాం ఆప్షన్ సెల్లరు. ఎందుకంటే 110 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది, 90 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. రీసెంట్ టైమ్స్లో చూస్తే స్టాక్ ప్రైస్ ఏమో 108కి వెళ్ళడం, మళ్ళీ 92 కలా రావడం, మళ్ళీ ఇంకెక్కడికో పెరగడం, మళ్ళీ తగ్గిపోవడం. సో ఈ రేంజ్లోనే ఉందనుకుందాం, 110 to 90 ఈ రేంజ్లోనే ఉంటే ఓకే. ఈ రేంజ్ ఇంతవరకు బ్రేక్అవుట్ ఇవ్వలేదు కాబట్టి 85 పుట్టు, 115 కాల్, ఈ రెండింటిని సెల్ చేస్తాడనమాట. మార్కెట్ ఈ మధ్యలోనే క్లోజ్ అయిపోతే ఈ పుట్ ప్రీమియం 0 అయిపోతుంది, ఈ కాల్ ప్రీమియం 0 అయిపోతుంది. కాబట్టి సెల్లర్కి ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో మార్కెట్ డైరెక్షనల్గా లేకపోయినా, అంటే ఖచ్చితంగా పెరగాల్సిన అవసరం, ఖచ్చితంగా పడిపోవాల్సిన అవసరం సెల్లర్కి లేదు. సో అలా వెళ్ళినా సరే ఏం చేయాలో ఆప్షన్ సెల్లర్కి తెలుసు, రేంజ్ బౌండ్లో ఉంటున్నా సరే ఏం చేయాలో ఆప్షన్ సెల్లర్కి తెలుసు. కాబట్టి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ఆప్షన్ సెల్లర్కి. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒక ఆప్షన్ ట్రేడర్ అయినట్లయితే ఇప్పుడు నేను ఇవ్వబోతున్నది మీకు ఒక హోంవర్క్ అనుకోండి. ఇప్పటి వరకు మీరు ఆప్షన్స్ని బై చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక 8 వీక్స్ పాటు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. 100 రూపీస్లో ఉంది, అది ఖచ్చితంగా మీకు పైకి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. కాల్ తీసుకోవడం ద్వారా దాంట్లో డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారు కదా. సో మీరు తీసుకోవాల్సిన యాక్షన్, మీరు అనుకుంటున్నది మీకు ప్రాపర్గా అనిపించింది, మీరు యాక్షన్ అయితే తీసుకోండి. నేను తీసుకోండి అని నేను దాన్ని సజెస్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మీరు పేపర్ తీసుకొని అనుకుందాం, 100లో ఉన్నదానికి మీరు 5 రూపీస్ దూరంలోకి వెళ్ళి 105 కాల్ మీరు బై చేద్దాం అనుకుంటే, 105 కాల్ మీరు బై చేద్దాం అనుకుంటే ఎంత డిస్టెన్స్ అయితే మీరు కాల్ సైడ్కి వెళ్ళారు అంతే డిస్టెన్స్ మీరు పుట్ సైడ్కి వచ్చి 95 కదా, ఇక్కడ 100 నుంచి 5 పాయింట్స్ పైకి వెళ్తే 105 వచ్చింది. 100 నుంచి 5 పాయింట్స్ కిందకు వస్తే 95 పుట్ని మీరు పేపర్లో నోట్ చేయండి. సో అనుకుందాం ఈ కాల్ మీరు 5 ప్రీమియం పెట్టి కొంటుంటే ఇక్కడ కూడా 95 పుట్ అనేది 5 ప్రీమియం దగ్గరగా ఉంటుంది కాబట్టి సో దీన్ని నేను సెల్ చేస్తున్నాను అని పేపర్లో నోట్ చేసుకోండి. సో దీంట్లో మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తారో ఆ పాయింట్లో ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనేది కూడా నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ లాస్ వస్తుంటే ఇక్కడ ఎలా ఉంది కండిషన్ అని కూడా నోట్ చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా 8 వీక్స్ పాటు దీన్ని పేపర్లో నోట్ చేసుకుంటూ రండి. మీరు ఏం చేద్దాం అనుకున్నా, ఇక్కడ మీరు కాల్ బై చేయాలనుకుంటే మీకు చెప్పాను ఏం చేయాలనేది. ఒకవేళ పుట్ చేయాలంటే కూడా సేమే అనమాట. 100లో ఉంది స్టాక్ ప్రైస్, మీకు కిందకు వెళ్తుంది అనుకుంటున్నారు అండ్ మీరు 95 పుట్ని బై చేయాలనుకుంటున్నారు. ఓకే, సో 95 పుట్ని మీరు బై చేయాలనుకుంటున్నారు అనుకుందాం. ఇక్కడ కూడా 5 ప్రీమియం ఉంది అనుకుందాం. 100కి 5 పాయింట్స్ కిందకు వచ్చి మీరు 95 పుట్ని బై చేశారు కాబట్టి 100కి 5 పాయింట్స్ అబోవ్కి వెళ్ళి 105 కాల్ని నోట్ చేయండి. 5కి దగ్గరగానే ఉంటుంది ఆ ప్రీమియం కూడా కాబట్టి
సో నేను ఇక్కడ సెల్ చేస్తున్నాను అని చెప్పి ఒక బుక్లో దాన్ని నోట్ చేయండి. ఎప్పుడైతే మీరు బై చేసిన ఆప్షన్లో ప్రాఫిట్కి ఎగ్జిట్ అవుతారో అట్ ద సేమ్ టైం మీరు సెల్ చేసిన దానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు లాస్ వస్తుంటే అక్కడ ఎంత లాస్ వస్తుంది అనేది కూడా నోట్ చేసుకోండి. సో మీరు నార్మల్గా ఏ యాక్టివిటీ తీసుకుంటారో అదే యాక్టివిటీ తీసుకుంటూ ఇది పేపర్లో నోట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా 8 వీక్స్ పాటు చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ని ఈ వీడియో కామెంట్ సెక్షన్ కింద పెట్టడానికి ప్రయత్నించండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు అనుకున్న డైరెక్షన్ పక్క మీరు ఆప్షన్ని ఏదో ఒక ఆప్షన్ని మీరు పైకి వెళ్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ని, కిందకి వెళ్తుంది అనుకుంటే పుట్ ఆప్షన్ని బై చేయడం కంటే కూడా ఆప్షన్స్ని సెల్ చేయడం ద్వారా ఎలాంటి మూమెంట్ ఉంది ప్రీమియమ్స్లో, మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా లేకపోతే అక్కడే స్టేబుల్గా ఉండిపోయినా సరే ఆప్షన్ బయ్యర్కి సెల్లర్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. రీసెంట్ వీడియోస్లో కూడా నేను ప్రాక్టీస్ చేయండి ఆప్షన్ సెల్లింగ్ ఆర్ ఆప్షన్ బయింగ్, మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఆప్షన్ ట్రేడింగ్లో అట్లీస్ట్ మీరు 8 వీక్స్ దాన్ని పేపర్లో నోట్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పేది కూడా ఆప్షన్ ట్రేడింగ్లో థియరిటికల్గా మీరు ఎంత తెలుసుకుంటున్నా ప్రాక్టికల్గా మీకు అర్థం కానంత వరకు కూడా అది మీ ఎక్స్పీరియన్స్కి యాడ్ అవ్వనంత వరకు కూడా దానివల్ల మీకు ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. మినిమం 8 వీక్స్ పేపర్లో నోట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, మన మెయిన్ కాన్సెప్ట్కి వద్దాం. ఆప్షన్ సెల్లర్, ఆప్షన్ బయ్యర్ ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది? సో దాని గురించి మాట్లాడుకోవాలంటే ఆప్షన్ సెల్లర్కి బయ్యర్కి ఉన్న డిఫరెన్స్ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఆప్షన్ గీక్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. డెల్టా, గామా, థీటా, వీగా, రో, సో వీటన్నిటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్, వాటి గురించి నేను క్లియర్గా ఒక వీడియోలో అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా సో బిగినర్స్ వచ్చినప్పుడు అలాంటి టెక్నికల్ టర్మ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నట్లయితే రియల్ కాన్సెప్ట్ని, రియల్ ఎసెన్స్ని మిస్ అయిపోతున్నారు. కాబట్టి సో ఈ వీడియో నేను కేవలం సింపుల్గా ఉంచడానికి, నార్మల్గా మీకేం తెలుసో నాకు కూడా ఇప్పుడు ప్రెసెంట్ అదే తెలుసు అనుకొని ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. సో ఏ ఆప్షన్ అయినా బై చేసిన అతనికి స్టాక్ ప్రైస్ తన అనుకున్న డైరెక్షన్లో ఉంటే ఆ స్టాక్ ప్రైస్ అనేది ఆప్షన్ బయ్యర్కి పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో తను అనుకున్న డైరెక్షన్లో ఉంటే, తనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆప్షన్ సెల్లర్ కూడా అంతే. తను అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, తనకి అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. టైం గురించి మాట్లాడితే సో మీకు ఇది క్లియర్గా చెప్పాలంటే టైం ఇంపాక్ట్ ఆప్షన్ బయ్యర్ మీద, ఆప్షన్ సెల్లర్ మీద చెప్పాలంటే మీకు టైం అనేది ఆప్షన్ ప్రీమియమ్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మీకు తెలియాలన్నమాట. సో మీరు ఒక బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్, ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. సో ప్రెసెంట్ ఎక్కడుందో బ్యాంక్ నిఫ్టీని చూడండి, దగ్గరగా రౌండ్ ఆఫ్ నెంబర్ని తీసుకోండి అనుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ 19,800 దగ్గర ఉంది అనుకుందాం బ్యాంక్ నిఫ్టీ. సో నేను 20,000 ఆప్షన్ని చూస్తున్నాను అనుకుందాం. సో 20,000 ఆప్షన్. సో వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది మీకు. సో మీరు ఏ మంత్లో ఉన్నారో మీకు దగ్గరగా ఉన్న కాంట్రాక్ట్ని చూడండి, అంటే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని చూడండి, దాని ప్రీమియంని ఒకసారి చెక్ చేయండి. అదే మంత్లో ఉన్న మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని చూడండి, దాని ప్రీమియంని చెక్ చేయండి. సో ఒకే స్ట్రైక్ ప్రైస్ అంటే 20,000 కాలే మీరు కొంటున్నారు, మరి వీక్లీ దానికి ఒక ప్రీమియం, మంత్లీ దానికి ఒక ప్రీమియం ఎందుకు ఉంది? మంత్లీ ఆప్షన్ ఒక ప్రీమియం ఎందుకు ఎక్కువగా ఉంది? ఎందుకంటే ఆ ఆప్షన్ ఎక్స్పైరీకి మీకు బోల్డ్ అంత టైం ఉంది. సో టైం ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ప్రీమియం కూడా ఎక్కువగా ఉంది. అంటే దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చా? టైం తగ్గిపోతూ ఉంటే ప్రీమియం కూడా మనకి తగ్గిపోతుంది. సో ఆప్షన్ని బై చేసిన అతనికి టైం అనేది నెగిటివ్గా వర్క్ అవుతుంది. ఓకే, కానీ ఆప్షన్ సెల్లర్కి ఏంటి, తను ఒక పాయింట్లో సెల్ చేసేసాడు, అక్కడి నుంచి టైం అయిపోయే కొద్దీ ఒక్కొక్క రోజు కంటిన్యూగా వెళ్ళే కొద్దీ టైం పడిపోతూ ఉంటే అది ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. టైం అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ ఆప్షన్స్లో. టైంని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, టైంని ఎవరైతే పట్టించుకోకుండా ఆప్షన్స్ని బై చేసి కంటిన్యూస్గా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారో, నేను అనుకునే డైరెక్షన్లో వెళ్ళాకే అమ్ముతాను, సో చాలా డేస్ ఉన్నాయి కదా నేను కంటిన్యూ అవుతానని చెప్పి డే టు డే జస్ట్ హోల్డ్ చేసుకుంటూ ఉన్నారో, మీకు ఎవ్రీ డే మీ ప్రీమియం అనేది మీరు లూజ్ అవుతారు, మీకు నష్టం అనేది డే టు డే కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది. కాబట్టి ఆప్షన్ని బై చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ లేకుండా అదేదో అంటే ఒక స్టాక్ని బై చేసినట్టు మన పోర్ట్ఫోలియోలో ఉంచుకుందాం ఆ స్టాక్ని అన్నట్టు మన దగ్గర ఆ ఆప్షన్ని ఉంచుకున్నట్లయితే రానున్న రోజుల్లో అది మిమ్మల్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఫైనల్గా ఇక్కడ విక్స్ అని ఉందా, కాకపోతే రియాలిటీలో మాట్లాడాలంటే వోలటైలిటీ అనమాట. అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడాలంటే ఇంప్లైడ్ వోలటైలిటీ. కాబట్టి నేను టెక్నికల్ టర్మ్స్ వాడని అన్నాను కాబట్టి మీరు ఏదైతే ట్రాక్ చేయగలరో నేను దాని గురించే మాట్లాడతాను. మీరు విక్స్ని ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఈ విక్స్ని ఎక్కడ ట్రాక్ చేయొచ్చు? జస్ట్ మీరు ఇండియా విక్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ NSE వెబ్సైట్ వస్తుంది. దాంట్లో మీకు ఇక్కడ మీకు కనిపిస్తుందా విక్స్ ఎంత ఉందని? ప్రెజెంట్ 49.7 ఉందన్నమాట. ఇది చాలా ఎక్కువ యాక్చువల్గా, కానీ మనకి 24th March 86 అరౌండ్ ఉంది, 86+ అరౌండ్ ఉంది. అంటే
ఈ విక్స్ అనేది మన ఆప్షన్ ప్రీమియమ్స్ని ఇంపాక్ట్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. సో విక్స్ పెరుగుతూ ఉన్నట్లయితే ఓకే, మీ ఆప్షన్ ప్రీమియం మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రీమియమ్స్ మీద ఐదర్ పుట్ అవ్వచ్చు, అది కాల్ అవ్వచ్చు, రెండింటి మీద విక్స్ పడిపోతూ ఉంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్ ప్రీమియమ్స్ మీద అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీని గురించి నేను ఫర్దర్గా మాట్లాడతాను. సో ఈ విక్స్ గురించి అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. లేదు నేను విక్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం అని అనుకుంటున్నానంటే మాత్రం చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లేదంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నా ఈ విక్స్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందని డెడికేటెడ్ వీడియో, ఇది కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇది కూడా వాచ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీకు క్లియర్గా అయితే దీని గురించి అర్థమైపోతుంది. ఈ వీడియోని మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉందనుకుంటే ఈ వీడియోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో నేను మీకు ఏమని చెప్పాను, విక్స్ మీకు పెరుగుతూ ఉన్నట్లయితే మీ ప్రీమియమ్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. విక్స్ మీకు పడిపోతున్నట్లయితే మీరు బై చేసినట్లయితే మీ ప్రీమియమ్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్స్కి విక్స్ పెరగడం అనేది పాజిటివా నెగిటివా? పాజిటివ్. బై చేసేసాక. ఆప్షన్ బయ్యర్స్కి విక్స్ పడిపోవడం పాజిటివా నెగిటివా? నెగిటివ్. కానీ ఆప్షన్ సెల్లర్స్కి వచ్చేసరికి ఒకసారి ఆప్షన్ సెల్ చేశాక విక్స్ అనేది పెరిగిపోతూ ఉన్నట్లయితే అది తనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా కాదు, తను సెల్ చేశాక విక్స్ అనేది డౌన్ అయిపోతూ ఉన్నట్లయితే తనకు అది పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇదే. కాకపోతే విక్స్ ఎప్పుడైతే పీక్స్లో ఉంటుందో, లైక్ 50s 60s రీసెంట్ టైమ్స్లో 80s కూడా వెళ్ళింది అంటున్నాను కదా, ఆ పాయింట్లో ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా సెల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే నార్మల్గా ఉండాల్సిన ప్రీమియమ్స్ కంటే కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా దాని నుంచి జనరేట్ అవుతుంది అనమాట మనీ. కాకపోతే విక్స్ ఎప్పుడైతే డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, చాలా హయ్యర్ లెవెల్స్లో ఉంటుందో, ఆప్షన్ ట్రేడింగ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ మాత్రమే చేయాలి. బిగినర్స్ ఇక్కడ నేను ఈ ప్రీమియం నమ్మితే నాకు ఎక్కువగా డబ్బులు వస్తుంది కదా, విక్స్ ఎక్కువలో ఉంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నేను ఆప్షన్ సెల్లింగ్లో పార్టిసిపేట్ చేస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది నార్మల్ డేస్తో పోలిస్తే అనుకొని ఎంటర్ అయితే మాత్రం ఆ వోలటైలిటీని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. లేనట్లయితే అదొక బిగ్గెస్ట్ డిజాస్టర్గా కూడా మిగులుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో. కాబట్టి విక్స్ మనకి చాలా హైగా ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్లో నేకెడ్ సెల్లింగ్ అనేది చేయనేకూడదు. అంటే కేవలం ఒక కాల్ని సెల్ చేయడం, ఒక పుట్ని సెల్ చేయడం, ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఇలా సెల్ చేయడం ద్వారా గ్రేటర్ అమౌంట్ ఆఫ్ రిస్క్కి మీరు ఎక్స్పోజ్ అవుతున్నట్టు. దాన్ని మీరు కంట్రోల్ చేయలేని పక్షంలో, దాన్ని మీరు మేనేజ్ చేయలేని పక్షంలో మీరు చాలా చాలా పెద్ద లాస్కి గురవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు డిఫరెంట్ ఆప్షన్ స్ట్రాటజీస్ మన ఛానల్లో కనిపిస్తాయి. దాంట్లో మీకు వచ్చే లాస్ని లిమిట్ చేస్తూ ప్రాఫిట్ని అన్లిమిటెడ్గా తీసుకువెళ్ళే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నిటిని కూడా నేను చూడమని సజెస్ట్ చేస్తాను. ఇదంతా విన్నాక ఆప్షన్ ని బై చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేదు, నష్టపోతాం. ఆప్షన్ ని సెల్ చేయడం వల్లే మనం ప్రాఫిట్స్ లో ఉంటాం. ఆప్షన్ సెల్లింగే 100% బెస్ట్ అని మీరు ఒకవేళ మీ ఒపీనియన్ ని ఫామ్ చేసుకుంటున్నట్లయితే అలా మాత్రం 100% అనుకోకండి. పరిస్థితిని బట్టి మనం ఆప్షన్ సెల్లర్గా ఉండాలా, ఆప్షన్ బయ్యర్గా ఉండాలనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్గా ఉండాలంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటే చాలు. లేదు మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది, అండ్ మనం అనుకున్న డైరెక్షన్ కాకుండా అక్కడే స్టేబుల్గా ఉన్నా సరే మనకి ప్రాఫిటే వస్తుంది. ఈ డిఫరెన్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100 రూపీస్లో స్టాక్ ప్రైస్ ఉంది. సో ఇక్కడ నుంచి పడుతుందని నాకు క్లియర్గా అర్థమైంది చార్ట్ని చూశాక. సో నేనేం చేస్తాను, 105 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాను. సో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో కిందకి పడుతుంది అనుకోండి, నేను సెల్ చేసిన కాల్లో నాకు ప్రాఫిట్ ఉంటుంది. సో డ్రాస్టిక్గా పడకపోయినా జస్ట్ 99, 98కి వెళ్ళినా సరే నా ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. టైం టు టైం ఇది 0 అయిపోతుంది. అలా కాకుండా 101, 102, 103, ఈవెన్ 104 కూడా ఎక్స్పైరీ లోపు ఈ పాయింట్లో నాకు క్లోజ్ అయిపోతున్నాయి. ఈవెన్ 105లో నాకు క్లోజ్ అయినా సరే నేను సెల్ చేసిన ఆప్షన్ ప్రీమియంలో నాకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎప్పుడు నేను లాస్ అవుతాను, ఇది వెళ్ళాల్సిన డైరెక్షన్ కిందకి వెళ్లకుండా టాప్ సైడ్కి డ్రాస్టిక్గా పెరిగిపోయింది అనుకోండి, 105, 106, 107, 110, 115, 120 ఏదో న్యూస్తో చాలా డ్రాస్టిక్గా పైకి వెళ్ళిపోతే ఇక్కడ నేను కాల్ సెల్ చేసిందని గాను నష్టపోతాను, ఇక్కడ నేను లాస్ అవుతాను. సో నేను లాస్ అయ్యే కండిషన్ ఒకే ఒకటి, నేను అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో చాలా మంచి మూవ్ వస్తే నేను నష్టపోతాను. కానీ ఆప్షన్ బయ్యర్ గురించి చూస్తే తను అనుకున్న డైరెక్షన్లోనే వచ్చిన, అంటే 100 రూపీస్లో ఉన్న స్టాక్ ప్రైస్కి తను 105 కాల్ కొన్నాడు కాబట్టి తన పక్క ఫస్ట్లో మూవ్ అవుతున్నప్పుడు తనకి ఆ ప్రీమియం అనేది పెరుగుతుంది, ప్రాఫిట్లో ఉంటాడు. అప్పుడు తీసేయాలనుకుంటే ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు నా పక్కే వస్తుంది కాబట్టి 101, 102 అలా మూవ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మూవ్ అవుతుందేమో, నేను ఇది వెయిట్ చేస్తాను అనుకొని ఎక్స్పైరీ వరకు తను హోల్డ్ చేస్తే ఎక్స్పైరీకి తను 105 దగ్గర క్లోజ్ అయినా సరే
తను కొన్న ఆప్షన్కి వాల్యూ అనేది ఉండదు. ఆప్షన్ బయ్యర్ ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటాడు, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేసిన బయ్యర్ ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటాడు, తను అనుకున్న డైరెక్షన్లో స్టాక్ ప్రైస్ అనేది డ్రాస్టిక్గా మూవ్ అయినప్పుడు. సో ఒక ఆప్షన్ బయ్యర్గా మనం ఉండాలనుకుంటే మనకు ఉండాల్సిన బిగ్గెస్ట్ క్వాలిటీ క్లారిటీ ఉండడం అనమాట. అంటే మీరు బై చేస్తుంటే కాల్ని కానీ పుట్ని కానీ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా మంచి బ్రేక్అవుట్ ఇది, వాల్యూమ్స్తో ప్రైస్ కూడా మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చింది, నాకు మంచి స్ట్రాంగ్ న్యూస్ బయట ఉంది, సో అందరికంటే మార్కెట్ కంటే అది నాకు ముందే అర్థమైంది. అండ్ అలాంటి పాయింట్ ఆఫ్ టైంలోనే బయ్యర్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మంచి మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లర్గా ఉంటే మనకు కొంత ప్రీమియం వస్తుంది, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మార్కెట్ ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లర్నే రివార్డ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆప్షన్ బయ్యర్కి ఎప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయంటే తను అనుకున్న డైరెక్షన్లో స్టాక్ చాలా డ్రాస్టిక్గా మూవ్ అవుతున్నప్పుడు. అన్ని వేళలా స్టాక్ ఎప్పుడు అలా మూవ్ అవ్వదు అనమాట, స్టాక్ కానీ మార్కెట్ కానీ. కొన్ని కండిషన్స్లోనే ఒకే డైరెక్షన్లో డ్రాస్టిక్గా మూవ్ అవుతాయి. సో అది మనకి క్లియర్గా తెలిసినప్పుడు మాత్రమే బయింగ్లో ఉండాల్సి ఉంటుంది. స్పెషల్లీ న్యూస్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, అంటే ఆర్బీఐ కానివ్వండి, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నప్పుడు కానివ్వండి, ఎలక్షన్స్ టైమ్స్లో కానివ్వండి, లేదంటే ఏదో జరుగుతుంది స్టాక్ రిలేటెడ్గా రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు కానివ్వండి, ఒక ఈవెంట్ని కానీ న్యూస్ని కానీ బేస్ చేసుకొని మన ఆప్షన్ని కొంటున్నప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ ఈవెంట్ అయిపోయిన వెంటనే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేటివి పడడం మొదలవుతాయి. ఎందుకంటే ఒక ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఆప్షన్లో యాక్టివిటీ తగ్గిపోతుంది, వోలటాలిటీ తగ్గిపోతుంది, ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈవెంట్ బేస్డ్గా మనం బయింగ్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్ అంటే వీక్ అని, ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు నష్టపోతారని మనం అనుకోకూడదు. కానీ ఎందుకు బై చేస్తున్నాం అనే దానికి ఒక క్లారిటీ అండ్ గుర్తుపెట్టుకోవాలి. టైం తగ్గే కొద్దీ నాకు నష్టం వస్తుంది, కాబట్టి నేను ఎందుకు ఎంటర్ అయ్యాను, ఏ పాయింట్ కోసం ఎంటర్ అయ్యాను, ఆ పాయింట్ నాకు వర్కౌట్ అవుతుందా లేదా, ప్రాపర్ క్యాలిక్యులేషన్తో ప్రాపర్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి వర్కౌట్ అవ్వకపోతుంటే ఎగ్జిట్ అవ్వడం కూడా నేర్చుకోవాలన్నమాట. అదొక స్టాక్ లాగా హోల్డ్ చేసుకుంటూ పోతే అది మనకి అడ్వాంటేజ్ అవ్వదు ఆప్షన్ బయింగ్లో. కానీ ఆప్షన్ సెల్లర్ ఎలాగా సెల్ చేస్తాడు, తను అనుకున్న డైరెక్షన్లో వెళ్తే లాభం చూస్తాడు, రేంజ్ బౌండ్లో ఉన్న లాభం చూస్తాడు, తను అనుకున్న డైరెక్షన్ కాకుండా తన ఆపోజిట్ డైరెక్షన్లో. సో కాల్ని సెల్ చేస్తే మార్కెట్ బాగా పెరిగిపోతుంటే నష్టం వస్తుంటుంది, కాబట్టి ఆ పాయింట్లోనే ఆప్షన్ సెల్లర్ ఏం చేయాలని డిసైడ్ అవుతారనమాట. ఇంకా రానున్న రోజుల్లో ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిలేటెడ్గా కూడా కొంత అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే నేను మాట్లాడతాను. కాకపోతే ప్రెసెంట్ విక్స్ అనేది 49.5 దగ్గర ఉంది అండ్ రీసెంట్గా 86 కూడా వెళ్ళింది అంటున్నాను, March 24 అరౌండ్. సో ఈ పాయింట్స్లో ఇంత వోలటైల్గా ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ అండ్ డిఫరెంట్ గేమ్, మనం పెట్టిన ప్రీమియం మాత్రమే పోతుంది. కానీ ఆప్షన్ సెల్లింగ్ అనేది సో ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాల్సిన గేమ్ అనమాట. కాబట్టి నేను ఈ పాయింట్లో ఇలా చేసేయచ్చు, దీన్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చు అని నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. విక్స్ అనేది నాకు 25 కంటే బిలో వచ్చినప్పుడు, ఇండియా విక్స్ నాకు 25 కంటే బిలో వచ్చినప్పుడు నేను ఫర్దర్గా ఆప్షన్స్ గురించి ఇంకొన్ని వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. అండ్ ఈలోపు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. యాక్చువల్గా నేను ఆప్షన్ ట్రేడింగ్ గురించి చేసే ఇంపార్టెంట్ వీడియోస్లో మీరు పేపర్ ట్రేడ్ చేసి లేకపోతే ఎక్సెల్లో నోట్ చేసైనా నాకు ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించండి, కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి. అని చెప్పేది కూడా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తారని, ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు చేయండి కంపల్సరీగా పేపర్ ట్రేడింగ్, మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే అని చెప్తాను. సో మనం పెడుతున్న ఎఫర్ట్స్ సబ్స్క్రైబర్స్కి నచ్చుతున్నాయా లేదా, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని సబ్స్క్రైబర్స్ ఇష్టపడుతున్నారా లేదా అనేది ఆ లైక్ని చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఆప్షన్ ట్రేడ్ చేస్తున్న మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ని గమనించండి. కంటెంట్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.